ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కొత్త జిల్లాల లెక్కలో హైదరాబాద్ తో కలిపి 8 జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 126 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. 23,789 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంటేనే ఓటేసేందుకు అనుమతిస్తారు. ఇక ఓటేసేందుకు బ్యాలెట్ పేపర్ వినియోగిస్తున్నందున పోలింగ్ ఆఫీసర్ ఇచ్చే పెన్తోనే తమ ప్రాధాన్యతను టిక్ చేయాల్సి ఉంటుంది. మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో మొత్తం 13,069 మంది పురుష ఓటర్లు, 10,719 మంది మహిళా ఓటర్లు, ఒకరు ఇతర ఓటరు ఉన్నారు. ఎక్కువగా రంగారెడ్డి జిల్లాల్లో 6,528 మంది, అతి తక్కువగా గద్వాల్ జిల్లాలో 812 మంది ఓటర్లున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా చూస్తే వనపర్తి జిల్లా ఘనపూర్లో 6 ఓటేనున్నారు. ఇక 68 పోలింగ్ కేంద్రాల్లో 100 లోపు ఓటర్లే ఉన్నారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో పోలింగ్ కేంద్రాల దగ్గర టెంట్లు, మంచినీటి ఏర్పాట్లు కూడా చేశారు. 20న విక్టరీ ప్లే గ్రౌండ్ లో ఓట్ల లెక్కింపు జరగనుంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అప్డేట్స్ ను తార్నాకలోని సంఘీ విద్యానికేతన్లోని పోలింగ్ కేంద్రం నుంచి కంచె రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, పోలింగ్ ఎలా జరుగుతోంది? సెంటర్ దగ్గర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీరు చెప్పినట్టుగానే ఇవాళ పాత జిల్లాలైన మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 3 జిల్లాలకు సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఇవాళ ప్రారంభమైంది. 8 గంటల నుండి, ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం తార్నాకలోని సంఘీ విద్యానికేతన్లో ఉన్నాం. పోలింగ్ నెంబర్ 108 వద్ద ఉన్నాము. తెల్లవారుజాము నుంచి అంటే దాదాపు 8 గంటల పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి టీచర్లు వస్తున్నారు. ఎందుకంటే ఎండాకాలం కావడంతో మధ్యాహ్నం వేళలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తమ స్కూళ్లకు వెళ్ళవలసిన వాళ్ళు కావచ్చు, కాలేజీలో వెళ్ళవలసిన కావచ్చు, ముందుగా ఓటేసి వెళ్తే తమ పనులు కూడా సవ్యంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పొద్దున్నుంచి వచ్చి ఓట్లు వేసిన పరిస్థితి అయితే కనబడుతుంది, చూడొచ్చు. అయితే కుతుబ్లాపూర్ సంబంధించిన పోలింగ్ కేంద్రం వద్ద అక్కడ 5వ నెంబర్ గాలి హర్షవర్ధన్ రెడ్డి ఫోటో కూడా సరిగా పడలేదని కొద్దిగా అక్కడ ఆందోళన పరిస్థితి, అక్కడ వాళ్ళకి సంబంధించిన అనుచరులు కొద్దిగా గొడవ చేస్తున్న సమాచారం అవుతుంది. మొత్తం ఒక ఎమ్మెల్సీ ఎన్నికకు 12 మంది అభ్యర్థులు ఉన్నారు. అదేవిధంగా నోటా కూడా ఇచ్చారు, 11వ నెంబరు నోటా కూడా ఇచ్చారు. పై 12 మంది అభ్యర్థులు సరైన వారు కాకపోతే నోటా కూడా నొక్కే అవకాశం కూడా ఉందని చెప్పడం జరిగింది. నోటా కూడా ఆప్షనల్స్ ఇచ్చారు. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ అయితే సవ్యంగా అయితే కొనసాగుతుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పోలీసులు కావచ్చు, ఎన్నికల అధికారులు కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. 144 సెక్షన్ కూడా ఈ ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కూడా అమలు చేస్తున్నారు. అత్యధికంగా జిల్లాల వారీగా చూసుకుంటే 8 జిల్లాలు ఉన్నాయి. కొత్త జిల్లాల తర్వాత 8 జిల్లాల్లో రంగారెడ్డి జిల్లాలో 6,500 పైచిలుకు ఓట్లు ఉండగా అతి తక్కువగా గద్వాల్ జిల్లాలో ఉన్నాయి, 800 పైచిలుకు ఓట్లు ఉన్నాయి. ఇక పోలింగ్ కేంద్రాల వారీగా చూసుకుంటే అయితే వనపర్తిలోని గన్పూర్ పోలింగ్ కేంద్రాల వద్ద 6 ఓటర్లు ఉన్నారు. ఇక అదే వనపర్తి జిల్లాకు సంబంధించిన మరో పోలింగ్ వనపర్తి మండలంలో ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద ఎక్కువగా ఓటర్లు ఉన్నారు, 800 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఇప్పుడు మనం పోలింగ్ కేంద్రం వద్ద, తార్నాకలోని పోలింగ్ కేంద్రం వద్ద సవ్యంగా అయితే జరుగుతుంది. అధికారులు, అబ్జర్వర్స్ కూడా చూస్తున్నారు. పర్యవేక్షణ కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. 144 సెక్షన్ కూడా ఉంది. మనము ఇక్కడ పోలింగ్ కేంద్రాల్లో ఉదయం అంటే ఇప్పుడు కాస్త ఓట్లు వేసే టీచర్లు అంతగానో లేకపోయినా కూడా ఉదయం అయితే 8 నుండి 8:30, 8:45 నిమిషాల్లో అయితే చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక సిటీలో చాలా వరకు కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఉదయం వేళనే సిటీలో కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు వెళ్ళేవారు అయితే ఉదయం వేళనే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి టీచర్లు వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మిగతా పోలింగ్ కేంద్రాలలో కూడా చూసుకుంటే చాలా వరకు ఇబ్బందులు తలెత్తకుండా కూడా అందరూ పూర్తిగా
పూర్తిగా అయితే ఏర్పాట్లన్నీ చేశారు. ఇక్కడ పోలింగ్ సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతమంది చెప్పండి, ఇప్పటివరకు ఎంతమంది పోలింగ్ చేశారు? హాఫ్ అన్ అవర్కి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. రిటర్నింగ్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇస్తాం. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇస్తాం. ఓకే. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో అయితే ఇప్పటివరకు అయితే వస్తున్నట్టు అని చెప్తుంది. ఓట్లు వేయడానికి వస్తున్నారు. అమ్మ చెప్పండి అమ్మా, ఎట్లా అరేంజ్మెంట్స్ బాగా చేశారా? ఎట్లా ఇప్పుడే వచ్చాము, చూస్తున్నాం ఎలా ఉన్నాయని. పర్వాలే, ఎంట్రన్స్ నుంచి ఇక్కడైతే బాగానే ఉంది. ఇక్కడ చూడాలి, బాగానే ఉన్నాయి. జస్ట్ ఓకే ఓకే. మొత్తానికైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అటు అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు పూర్తిగా ఏర్పాట్లు చేశారని చెప్పాలి. అదే అభ్యర్థులు కూడా 12 మంది అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన అభ్యర్థులను ఓటు చేయడానికి కూడా ఓటర్లకు కూడా బాగానే ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. అదేవిధంగా ఓటర్లు ఓటు వేసి వచ్చేటప్పుడు వాళ్ళు పెన్ను కాకుండా ఇక్కడ ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన పెన్తోనే టిక్ చేయాల్సి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే పరిస్థితి అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ సవ్యంగా కొనసాగుతుందని చెప్పాలి. రెహానా. ఓకే రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పై మరిన్ని డీటెయిల్స్ కూకట్పల్లి జెడ్పీ హై స్కూల్ సెంటర్ నుంచి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, పోలింగ్ కేంద్రం దగ్గర పరిస్థితి ఏంటి, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహనా. ప్రస్తుతం మనము మేడ్చల్ జిల్లా పరిధిలోని కూకట్పల్లి జెడ్పీఎస్ ప్రభుత్వ పాఠశాల దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. టోటల్గా కూకట్పల్లికి సంబంధించి 830 మంది ఓటర్లు ఇక్కడ నమోదు చేసుకున్నారు. 830 మంది ఓటర్లు ఉన్నారు. 8 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. మేడ్చల్లో టోటల్గా 4231 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ఇప్పటి వరకు బాగానే జరిగింది. 9 గంటల వరకు. గంట తర్వాత ఇప్పుడే చిన్న ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అయింది. ఏంటంటే మాణిక్ రెడ్డి అనే అభ్యర్థికి బదులు లక్ష్మయ్య ఫోటో పడింది. లక్ష్మయ్య అభ్యర్థి ఫోటో బదులుగా మాణిక్ రెడ్డి ఫోటో పడింది. ఇప్పుడే దానికి సంబంధించిన కొంతమంది ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు కుక్కట్పల్లి పోలింగ్ కేంద్రంలో కొంచెం గొడవ జరుగుతుంది. సార్ చెప్పండి, ఏం ప్రాబ్లం అయింది? ఇప్పుడు మాణిక్ రెడ్డి సార్ ఫోటో నంబర్ 9లో ఉండాలా. అక్కడ మాణిక్ రెడ్డి సార్ ఫోటో తీసేది నంబర్ 3లో లక్ష్మయ్య ప్లేస్లో వేశారు. అయినా పోలింగ్ కంటిన్యూ చేస్తామంటున్నారు. పోలింగ్ కంటిన్యూ చేయడానికి మాకు అదే రాసివ్వండి అని చెప్తున్నాం. ఇది కొంతమంది తొందరలో ఫోటో చూసి వేసిపోయే వాళ్ళు ఉంటారు. ఒక ఓటు డిసైడ్ ఫ్యాక్టర్. అలాంటి సందర్భంలో వీళ్ళు మాకేం జవాబిస్తారు? మాకు పోలింగ్ ఆపమని చెప్తున్నాం. పోలింగ్ ఆపని పక్షంలో మాకు రాసివ్వండి అని చెప్తున్నాం. మాకు రాసివ్వండి, మేము కంటిన్యూ చేస్తున్నాం, మాకు ఆబ్జెక్షన్ లేదని. ఒక ఐడి కార్డులో ఫేజ్ అనిపించకపోతేనే వదలట్లేదు వాళ్ళు. మాకు మొత్తం బ్యాలెట్ పేపర్లో తప్పు ఉంటే ఎలా ఆబ్జెక్షన్ పెట్టొద్దు? మీరు ఓటరా? ఓటరు. అది ఇక్కడైనా లేకపోతే మొత్తం ఓవరాల్లో ఉంది ప్రాబ్లం. ఓవరాల్లో ఉంది. మేమేమంటున్నాం, కంటిన్యూ చేస్తే రాసివ్వండి అంటున్నాం. ఆ ఆబ్జెక్షన్ ఉన్నా మేము పోలింగ్ కంటిన్యూ చేస్తాం, రాసివ్వండి, ఆ లెటర్ తీసుకొని మేము వెళ్ళిపోతాం. ఈ ఇష్యూ మా అభ్యర్థికి తెలుసా? మాణిక్ రెడ్డి గారి లక్ష్మయ్య నోటీస్లో ఉన్నట్టుంది. అయితే నాకు బయట ఆబ్జెక్షన్ వచ్చింది. ఆబ్జెక్షన్ వస్తే నేను ఇక్కడికి వచ్చాను. అది కన్ఫర్మ్ చేసుకున్నాను. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఆబ్జెక్షన్ చేశాను. నేను యూటీఎఫ్ క్యాండిడేట్ను. మేము పడ్డ కష్టాలేదో మాకు తెలుసు. మమ్మల్ని వెళ్ళండి అని లాగేస్తే ఇక పోలింగ్ ఎందుకు, క్యాండిడేట్లు ఎందుకు? అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మాట్లాడితే ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఎంఆర్ఓ గారు పోలింగ్ కంటిన్యూ చేస్తామంటున్నాడు. మేము అంటున్నాం కంటిన్యూ చేయండి, మాకు రాసివ్వండి లెటర్. కంటిన్యూ రాసివ్వమంటారు. మాకు బ్యాలెట్ పేపర్లో ఆబ్జెక్షన్ ఉంది, అయినా కానీ మేము పోలింగ్ కంటిన్యూ చేస్తున్నామని రాసివ్వమంటున్నాం. ఫోటో చూసి చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి సందర్భంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇబ్బంది కలగొచ్చు కదా. ఇది మొత్తం ఈ రహనా కుకట్పల్లిలో కొంచెం చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. బ్యాలెట్ పేపర్ మీద ఓవరాల్ సో కుకట్పల్లి కాదు ఓవరాల్ వచ్చిందని చెప్తున్నారు. కానీ కుకట్పల్లిలో ఇది గుర్తించారు. ఒక అభ్యర్థికి పేరు ఎదురుగా మరొక అభ్యర్థి ఫోటో పడింది. కాబట్టి ఇద్దరి పేరు మాణిక్ రెడ్డి మరి లక్ష్మయ్య వీళ్ళిద్దరికి పేరు ఒకరిది ఫోటో ఒకరిది ఉంది. ప్రస్తుతం వాళ్ళు అడుగుతున్నారు. దానికి సంబంధించి ఇక్కడ స్థానిక తహసీల్దార్ గారు ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేయాలో అధికారులతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, వాళ్ళు ఏం ప్రాబ్లం గుర్తించారంటే ఏం చెప్తారు? అదే ఫోటో డిఫరెంట్గా ఉన్నదన్నారు. మేము డిస్ట్రిక్ట్ అథారిటీతో మాట్లాడుతున్నాము. మాట్లాడిన తర్వాత రిజాల్వ్ చేస్తాం. నిజంగానే ఆ ప్రాబ్లం ఉందా? అది ఎట్లా చెప్పగలుగుతాం మేము? అది రిటర్నింగ్ ఆఫీసర్ ఫైనల్ చేయాలి కదా. అదే మాణిక్ రెడ్డి బదులు లక్ష్మయ్య ఫోటో పడింది అంటున్నారు. అంటే మీకు ఆ ఫోటో ఐడెంటిఫై చేయడం కష్టం. రిటర్నింగ్ ఆఫీసర్ లెవెల్లో చూస్తారు. అది మాకు సంబంధించి. ఇప్పుడు పోలింగ్ నడుస్తుందా, ఆపేశారు? పీఓ గారే డిసైడ్ చేస్తారు. మేము రైట్. సో ప్రస్తుతం అది పోలింగ్ ఆపాలని
ఉపాధ్యాయ ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే పోలింగ్ ఆగిపోయింది. సో మరి కొనసాగిస్తారా లేదా అనేది చూడాలి. పై అధికారులతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్న తహసీల్దార్ కావచ్చు కానీ పేవ్ కావచ్చు కానీ పోలింగ్ నడుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్ చూస్తున్నాము, పోలింగ్ అయితే నడుస్తుంది. కానీ ఆ అభ్యర్థులకు సంబంధించి ఆ మాణిక్రెడ్డి లక్ష్మయ్య వీళ్ళిద్దరి ఫోటోలకు బదులు వారి పేర్లు తారుమారయ్యాయి. దీనికి సంబంధించి మరి పై అధికారులు ఎలా నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. కానీ ఇక్కడ కొంతమంది ఓటర్లు మాత్రం ఖచ్చితంగా కొద్దిసేపు పోలింగ్ ఆపేసేయాలి, ఆపేసిన తర్వాత మాకు రిటర్న్ పూర్వక రాసిచ్చిన తర్వాతనే పోలింగ్ జరపాలంటున్నారు అభ్యర్థులు. ప్రస్తుతం వాళ్ళు పై అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు పోలింగ్ బూత్ లో జరుగుతుందా? పోలింగ్ జరుగుతుంది. ప్రాబ్లం గుర్తించారు. ప్రాబ్లం అంటే ఐఆర్ అఫీషియల్స్ తెలియజేసాము, వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు. అప్పటి వరకు ప్రాసెస్ మరి కంటిన్యూ అవుతుంది. అదే ఓకే, ఇది ప్రస్తుతానికి పోలింగ్ జరుగుతుంది. పై అధికారులతో మాట్లాడుతున్నారు. ఇది రహనా ప్రస్తుతం కుకట్పల్లిలోని పోలింగ్ ఇష్యూ. ఓకే రాజ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.